ద ట్రూత్. నేను సాయిక. ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరైనా కార్లో వెళ్తారు లేదా ఆటోలో వెళ్తారు. అది కాదనుకుంటే బైక్ మీదో, దగ్గరైతే నడిచి వెళ్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మహిళ మాత్రం విమానంలో ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నారు. ప్రతిరోజు 700 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మరి విమానంలో వెళ్ళడానికి అయ్యే ఖర్చు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఆమెకు విమానం వల్ల బోలెడు సమయమే కాదు, డబ్బు కూడా ఆదా అవుతోందట. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. ఆ మాటలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాచెల్ కౌర్ అనే మహిళ. ఓ పక్క ఆఫీస్, మరో పక్క ఇల్లు. ఈ రెండు బాధ్యతలు చూడలేక ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు మహిళలు ఇంటికి దూరంగా ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో కుటుంబంతో గడుపుతూ ఉంటారు. కానీ రేచెల్ కౌర్ మాత్రం అలా కాదు. రెండింటిని మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు విమానంలో ఆఫీస్కి వెళ్ళి చీకటి పడేసరికి ఇంటికి వచ్చేస్తున్నారు. అటు కుటుంబాన్ని ఇటు ఉద్యోగాన్ని ఎంతో హుందాగా నిర్వర్తిస్తున్నారు. రాచెల్ కౌర్ రోజు ఆఫీస్కు విమానంలోనే వెళ్ళి వస్తుంది. అలాగని ఆమె కోటీశ్వరరాలనుకుంటే పొరపాటే. ఆమె సంపాదన కూడా మరీ ఎక్కువేమీ కాదు. అయితే తనకు విమాన ప్రయాణం చేయడం వల్లే ఖర్చు తక్కువ అవుతుందని చెప్తోందామె. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలోని పెనాంగ్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమెకు 2 పిల్లలు. బాబుకు 12 సంవత్సరాలు కాగా పాపకు 11 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తన ఆఫీస్ కౌలాలంపూర్లో ఉంటుంది. ఆమె ఉండే రాష్ట్రం, ఆమె ఆఫీస్ ఉన్న రాష్ట్రం మధ్య చాలా దూరం ఉంటుంది. 2 నగరాల మధ్య సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాబ్ కొత్తలో ఆమె కౌలాలంపూర్లోనే రెంట్ హౌస్ తీసుకుని ఉండేవారు. ఒక్కతే ఒంటరిగా ఉండేవారు. వారంలో 2 రోజులు సెలవులు ఉండేవి. ఈ సెలవు దినాల్లో ఆమె తన ఇంటికి వెళ్ళి కుటుంబంతో గడిపేది. అయితే రెంట్, రవాణా ఛార్జీలు కలిపి నెలకు ఏకంగా $474 అంటే భారత కరెన్సీలో సుమారు 41,000 ఖర్చు అయ్యేవి. ఖర్చు ఎక్కువ కావడం, కుటుంబానికి దూరంగా కావడం అస్సలు నచ్చలేదు. అందుకే రోజు ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలనుకుంది. రోజు ఆఫీస్కు విమానంలో వెళ్ళి రావాలనుకుంది. రోజు విమానంలో వెళ్ళి రావడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి లెక్కలు వేసింది. నెలకు కేవలం $316 అంటే ఇండియన్ కరెన్సీలో 27,000 ఖర్చు అవుతున్నట్లు తేలింది. గతంలో పోల్చితే ఖర్చు తక్కువ కావడం, కుటుంబంతో రోజు గడిపే అవకాశం ఉండడంతో రాచెల్ సంబరపడుతుంది. గత ఏడాది నుంచి రోజు పెనాంగ్, కౌలాలంపూర్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తోంది. రోజు విమానం ద్వారా 700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అటు ఆఫీస్ వర్క్, ఇటు ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తోంది. ఖర్చులు తగ్గడం, కుటుంబాన్ని దగ్గర నుంచి చూసుకోవడం బాగానే ఉన్నా జర్నీ కారణంగా అలసిపోతున్నట్లు చెప్పింది. పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి 5 గంటల వరకు రెడీ అవుతుంది. 6:30 గంటలకు విమానం ఎక్కుతుంది. 7:30 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. 10 నిమిషాల్లో నడుచుకుంటూ ఆఫీస్కు వెళ్తుంది. 7:45 నుంచి తన ఆఫీస్ పనులు మొదలవుతాయి. రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటుంది. వారానికి 5 రోజులు ఆఫీస్కు వెళ్తుంది. 2 రోజుల పాటు కుటుంబంతో గడుపుతుంది. రాచెల్ నిజంగా ఇండియన్ సూపర్ మామ్ అంటున్నారు నెటిజన్స్. ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం, ఇదే మా ఇజం.